హలో గైస్, మీకు గనక ఇండియాలో జరిగిన టాప్ ఫినాన్షియల్ ఫ్రాడ్స్ గురించి స్క్రాచ్ నుంచి తెలుసుకోవాలనుకుంటే గనక నెట్ఫ్లిక్స్లో దర్ ఇస్ ఏ షో కాల్డ్ ఎస్ బ్యాడ్ బాయ్ బిలీనియర్స్ అని చెప్పేసి ఒక షో ఉంది. రీసెంట్గా ఆ షోలో ఒక ఎపిసోడ్ యాడ్ చేశారు. ఇట్ ఈస్ రిలేటెడ్ టు సత్యం రామలింగరాజు సత్యం స్కామ్ గురించి ఒక ఎపిసోడ్ ఉందన్నమాట. ఎపిసోడ్ చాలా చాలా బాగుంది. మీరందరూ కూడా ఒకసారి చూడండి. బట్ వాట్ ఐ ఫౌండ్ ఇన్ దాట్ ఎపిసోడ్ ఈస్, జనరల్గా సత్యం రామలింగరాజు వీళ్ళందరూ కూడా రెవెన్యూస్ని బాగా ఇన్ఫ్లేట్ చేస్తున్నప్పుడు స్టాక్ ప్రైజెస్ కోసం అని చెప్పేసి దాంట్లో ఆడిటర్ ఈస్ డెఫినెట్లీ ఇన్వాల్వ్డ్. ఓకే, ఆడిటర్ హెల్ప్ లేకుండా ఇదంతా జరగదు. ఓకే, ఆ టైంలో ఆడిటర్ వచ్చేపాటికి మొత్తం ఆడిట్ చేసింది పీడబ్ల్యూసీ. కానీ నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో ఎక్కడ కూడా నాట్ ఈవెన్ ఏ సింగిల్ ప్లేస్ పీడబ్ల్యూసీ ఇన్వాల్వ్మెంట్ గురించి ఎక్కడ చెప్పలేదు. ఐ డోంట్ నో రీజన్స్ వై, బట్ నేను చదివినప్పుడు అయితే డెఫినెట్లీ పీడబ్ల్యూసీ ఇన్వాల్వ్ అని చెప్పేసి చాలాసార్లు చదివాను యాక్చువల్లీ. ఓకే, బట్ ఎందుకు లేదో వాళ్ళకే తెలియాలి. ఇది ఒకసారి చూడండి, మీకు చాలా నచ్చుతుంది నాకు తెలిసి. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇది కనుక మీకు బాగా నచ్చినట్టయితే ఇంకా ఫర్దర్ ఎపిసోడ్స్ ఉన్నాయి, ప్రయర్ ఎపిసోడ్స్ రిలేటెడ్ టు నీరవ్ మోదీ స్కామ్ గురించి, కింగ్ ఫిషర్ స్కామ్ గురించి, సహారా స్కామ్ గురించి ప్రతిదీ కూడా ఫ్రమ్ ద డీటెయిల్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. డెఫినెట్లీ వర్త్ వాచ్. ఈ వీకెండ్లో డెఫినెట్లీ గివ్ ఎ ట్రై. మొత్తం అన్ని ఎపిసోడ్స్ చూసిన తర్వాత లెట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్ ఏ ఎపిసోడ్ మీకు బాగా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.